హాయ్, వెల్కమ్ బ్యాక్ టు జేకేఎల్ వ్లాగ్స్. ఏంటి ఈవిడేంటి ఇన్ని చూపిస్తుంది అనుకుంటున్నారా? ఈ వీడియో చివరి వరకు చూడండి. మేమేం చేసామో, ఎంత ఎంజాయ్ చేసామో మీకే అర్థమవుతుంది. ఓకేనా? చూడండి, ఈ విధంగా మేమైతే అందరూ ఒక ఇంట్లో కూర్చొని డ్యూటీలకి వెళ్ళొచ్చిన తర్వాత నైట్ డిన్నర్ అనేది ఈ విధంగా వీక్లో 1 డే ఇలా ప్రిపరేషన్ చేసుకుంటాము. ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం ప్రిపేర్ చేసి తీసుకొని వస్తారు. ఇక్కడైతే స్వప్న పానీపూరి చేసింది, అర్చన మేడం ఏమో పాపడు, ఇంకా ఆ ప్లేట్లో చూపించాను కదండి ఆ కజ్జికాయలు, అది మనం ఏమంటామంటే స్వీట్ బోండా, స్వీట్ బోండా, పాపడు, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం తీసుకొని వచ్చి ఇక్కడ తింటామన్నమాట. చూడండి, ఈ నైట్ అయితే మేము డిన్నర్కి ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము. సో చాలా ఎంజాయ్ చేశారు పిల్లలందుకు కూడా. మీలో కూడా మీరు ఎంతమంది ఈ విధంగా చేస్తారో కామెంట్ రూపంలో కామెంట్ పెట్టండి. అంటే ఒక చెప్పాలంటే ఒక గెట్ టుగెదర్ లాగా డిన్నర్, మనం హోటల్కి వెళ్తే ఎలాగో అంతే, ఒక ఇంట్లో కూర్చొని తింటే అలా పానీపూరి అనేది ఎలా ప్రిపేర్ చేస్తారో చూపిస్తాను చూడండి. పూరి అయితే మేమైతే ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్నాము. తర్వాత శనగలు నానేసి, శనగలు అనేది మెత్తగా ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలండి. చూడండి, ఈ విధంగా చేతో ఇలా అంటే మెత్తగా స్మాష్ అవ్వాలి. ఇలా మెత్తగా స్మాష్ అయ్యే విధంగా చేసి ఉంచుకోవాలి. చూడండి ఇట్లా. తర్వాత పానీకి అయితే కనుక సిద్ధం చేసి ఉంచుకోవాలి. పచ్చిమిర్చి, అల్లము, పుదీనా, ఇంకా ఫైనల్గా కొత్తిమీర, ఇవన్నీ గ్రైండ్ చేసి ఉంచుకోవాలండి పానీకి. మనము తర్వాత ఆలూలు అనేవి ఒక 6 ఆలూలు తీసుకొని, ఆలు కూడా విజిల్ పెట్టేసి 2 విజిల్స్ మెత్తగా ఉడికేసి ఉంచుకోవాలి. తర్వాత మనం పానీకి వాటర్ అనేవి సిద్ధం చేసుకోవాలి కదండి. మనం ఇప్పుడు మిక్సీకి వేసుకున్నానని చెప్పాను కదా, ఆ వాటర్ అనేది జల్లించుకోవాలండి. ఎందుకంటే కొంచెము ఆ పిప్పి ఉంటుంది కదా, పిప్పి ఉంటే నోట్లో తాగుతుంటే అడ్డం పడుతుంటుంది అనమాట. ఏది ఇలా లేకుంటే మనం ఈజీగా పానీ కూడా తాగేయచ్చు అనమాట. చాలా డైజెషన్ కూడా అవుతుంది, ఎందుకంటే హోమ్లో ప్రిపేర్ చేసుకున్న పానీ కదా. తర్వాత మనం చింతపండు నానేసి ఉంచాం కదా, ఆ చింతపండు వాటర్ కూడా వేసి ఉంచుకోవాలి అందులోకి. చూడండి, జీరా పౌడరు మెయిన్ ఈ పానీకి ఏంటంటే ఈ జీరా పౌడరు, ఈ చాట్ మసాలా పౌడరు, చూడండి చాట్ మసాలా పౌడర్ చాలా ఇంపార్టెంట్ అండి. చాట్ మసాలా, ఈ చాట్ మసాలాతోనే ఫ్లేవర్ అంతా వస్తుంది. తర్వాత పానీపూరి మసాలా, తర్వాత పెప్పర్ పౌడరు, ఇవన్నీ వేసి రుచికి సరిపడినంత ఉప్పు వేసి పానీ అనేవి సిద్ధం చేసుకున్నాను. చూడండి, ఫైనల్గా పానీ అయితే రెడీ అయింది. తర్వాత ఈ శనగలు ఉంటాయి కదా, శనగలని కచ్చాపచ్చ చేసుకోవాలి. అలాగే ఆలుని కూడా కచ్చాపచ్చ చేసి ఉంచుకోవాలి. ఆనియన్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవాలి కదండి. చూడండి, ఈ ఎలక్ట్రిక్ మిషన్లో ఆనియన్స్ మాత్రం టకా అయిపోతుందండి. పని మాత్రం ఎంత ఈజీ అంటే అంత ఈజీ. మనం ఎక్కువ మందికి వండేటప్పుడు ఎక్కువ కష్టపడకుండా తక్కువ టైంలో చేసుకోవాలంటే ఈ విధంగా మిషన్స్ అనేవి తెచ్చుకోవాలండి. ఎందుకంటే ఆనియన్స్ అనేవి ఎక్కువ కోస్తే కళ్ళు మండుతాయి, తర్వాత వాటర్ వస్తూనే ఉంటాయి. ఆ విధంగా లేకుండా ఇలా ఆనియన్స్ అనేది ఈజీగా మిషన్తో రెడీ చేసి పెట్టుకోవచ్చు. చూడండి, మేమైతే ఫైనల్గా ఆనియన్స్ కూడా ప్రిపేర్ చేసి ఉంచుకున్నాము. తర్వాత ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని, ఆయిల్లో ఆలు, ఇప్పుడు మనం స్మాష్ చేసుకున్నాం కదా, ఆలు వేసుకోవాలి. తర్వాత మళ్ళీ మనం శనగలు తీసుకున్నాం కదా, మెత్తగా స్మాష్ చేసాం కదా, అంటే కచ్చాపచ్చగా, మెత్తగా కాదు కచ్చాపచ్చ. ఈ విధంగా ఈ ఆలును, ఈ శనగలని కొంచెం ఆయిల్ వేసాం కదా, ఆయిల్లోకి వేసుకోవాలండి. ఆయిల్లోకి వేసి బాగా కలబెట్టాలి. మొత్తము ఆలు శనగలు 2 మిక్స్ అయ్యేటట్టు కలబెట్టిన తర్వాత పసుపు వేయాలి. పసుపు వేసిన తర్వాత కొంచెం ఈ పసుపు స్మెల్ వస్తుంది కదా, మనం 2 సార్లు 3 సార్లు కలిపెట్టినామంటే ఆయిల్లోకి అంతకు పట్టేస్తుంది అనమాట. ఆలుకి పట్టేసిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. చూడండి, ఈ మెయిన్ ఈ కొత్తిమీర, ఈ పుదీనా, ఈ చాట్ మసాలా, ఇవే అండి ఇంపార్టెంట్ ఈ పానీపూరికి మాత్రం. అవి లేకుండా చేసుకుంటే ఏం టేస్ట్ ఉండదు అసలు. తర్వాత చూడండి, చాట్ మసాలా, జీరా పౌడర్ వేసాను. చూడండి, చాట్ మసాలా వేసుకున్నాము, ముందుగా జీరా పౌడర్ వేసుకున్నాము,
కొలతలు అంటే ఏమి ఉండవండి. మనం రోజు వంట చేస్తుంటాం కదా, మనకు ఆల్రెడీ తెలిసిపోతుంది అనమాట. తర్వాత గరం మసాలా వేసుకోవాలి. ఈ మసాలాలే ఇంపార్టెంట్ అండి కొంచెం. ఈ పానీపూరికి మాత్రం మసాలా ఇంపార్టెంట్. తర్వాత పెప్పర్ పౌడర్ వేసుకున్నామండి. ఎక్కువ వేయలేదు, ఎందుకంటే పానీలో వేసాం కదా, పిల్లలు ఉన్నారనేసి కొంచెం తక్కువగా వేసుకున్నాం అనమాట. తర్వాత వాటర్ వేసి బాగా ఉడికించుకోవాలండి. అది బాగా మనకి ఆలు కుర్మా చేస్తాం కదా, అలా దగ్గరకు పడేటట్లు కొంచెం వాటర్ వేసి ఆ మసాలాలన్నీ ఆ కర్రీకి పట్టేటట్లు బాగా ప్రిపేర్ చేసి ఉంచుకోవాలి. మీరు కడాయి గినక తీసుకుంటే నాన్ స్టిక్ అవి ఇవి కొంచెం అవాయిడ్ చేసి ఇలాంటివి తీసుకోండి. నాన్ స్టిక్ కడాయిలలో టాక్సిక్ అనేది వస్తుంది కాబట్టి కొంచెం డిసీజెస్కి అది డేంజర్ అని అంటున్నారు. ఈ విధంగా మనం కూడా ఈ విధంగా కడాయిలు ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఈ విధంగా తీసుకోండి కడాయిలు అనేసి. నేను కూడా కడాయి అనేది తీసుకోవాలి. చాలా బాగుందండి. ఏమంటే వెయిట్ ఉంది కొంచెం, కాకపోతే ఏది అంటుకోదనమాట మనం ఏది చేసినా. సో ఫైనల్గా మనం అయితే ఆనియన్స్తో గార్నిష్ చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ దానికి మాత్రం. ఆనియన్స్ లేకుంటే టేస్ట్ అస్సలు ఉండదు. ఆనియన్స్ మాత్రం ఇంకా ఎక్కువ వేసుకున్నా పర్లేదు, కానీ తక్కువైతే వేసుకోవద్దండి. చూడండి, ఆనియన్స్ వేసి ఒకసారి బాగా కలిపెట్టాలి. చాలా బాగుంది. కడాయి మాత్రం నాకు బాగా నచ్చిందండి. ఏది చేసినా అంటుకోవట్లేదు. మెయిన్ మనం ఏమైనా చేస్తే అంటుకొని పదే సార్లు దాన్ని ఇలా చాక్ తీసుకోనో స్పూన్ తీసుకొని ఇలా ఇలా అనడం వల్ల కోటింగ్ లేసిపోతుంది, అంత పోతుందనమాట, వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా చాలా బాగుంది. కడాయి మాత్రం అస్సలు అంటుకోవట్లేదు. మెయిన్గా ఇది ఎగ్ ఫ్రైడ్ రైస్కి, ఎగ్స్కి, ఆలూ ఫ్రైకి, ఇట్లాంటి వాటికి చాలా బాగుందండి. చాలా నచ్చింది నాకు మాత్రం కడాయి. నేను కూడా తీసుకుంటాను, చూశాను అమెజాన్లో. ఎంతైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, ఆ కాలంలో అవి మనం ఇప్పుడు మళ్ళీ వాడాల్సింది వస్తుంది. ఆ నాన్ స్టిక్లు అవి ఇవి ఇప్పుడు వేస్ట్ అవుతున్నాయి. సో కొంతమంది ఇవి ఇష్టపడుతున్నారు కదా, ఇటువంటివి నేను కూడా తీసుకుంటాను. చాలా బాగున్నాయి అన్నమాట. నాన్ స్టిక్లు ఉన్నాయి, కాకపోతే అవి కొంచెం పక్కన పెట్టేసి ఇటువంటి వాటికి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఈ విధంగా కర్రీ అనేది సిద్ధం చేసి పెట్టుకోవాలండి. కర్రీ దగ్గరకు వచ్చిన తర్వాత మనం తింటామనగా మళ్ళీ ఒక గ్లాస్ వాటర్ వేసి వేడి చేసుకొని జస్ట్ తినే ముందర 2 మినిట్స్ ముందర చేస్తే దగ్గరకు అవ్వకుండా గట్టిగా అవ్వకుండా ఉంటుంది. మనం పూరీలో పెట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ముందే చేసుకుంటే కనుక వాటర్ వేసి పెట్టుకున్నా మీరు మళ్ళీ తినేటప్పుడు ఒక 5 మినిట్స్ ముందర మళ్ళీ కుక్ చేసి పెట్టుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. మేమైతే తినే ముందర మళ్ళీ కుక్ చేసి పెట్టుకున్నాము. ఇవైతే 6కి ఆ టైంకి రెడీ చేసి పెట్టేసుకున్నాం అనమాట. తర్వాత కొత్తిమీర వేసి మొత్తం ఒకసారి మళ్ళీ చూడండి, మేమైతే ఎంత కొత్తిమీర వేసామో చూడండి. ఈ కొత్తిమీరతోనే టేస్ట్ వస్తుందండి. చాలా చాలా ఇంపార్టెంట్ కొత్తిమీర మాత్రం. ఫైనల్గా ఈ విధంగా ప్రాసెస్ అనేది రెడీ అయిపోయిందండి. ఇంకా పక్కన పెట్టేసి తర్వాత ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత పిల్లలు ఎంజాయ్ చేశారు. ఎంజాయ్ చేసిన తర్వాత మొత్తం డ్యూటీ నుంచి వస్తారు కదా, చూడండి కొంచెం కారం సరిపోవట్లేదు. మేము కారం లేదు అనేసి కొంచెం మేము ఎక్కువ కారం తింటాం కదా, మళ్ళీ కారం అనేది మళ్ళీ ఫైనల్గా కారం వేసేసి కలుపుకున్నవి ఈ విధంగా మొత్తం ప్రిపేర్ చేసి ఉంచుకోవాలండి. ఉప్పు కారం ఏదైనా సరిపోకుండా మీరు మళ్ళీ అడ్జస్ట్ చేసి మళ్ళీ వాటర్ వేసి ఉడకబెడతారు కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. సో అప్పుడు మళ్ళీ వేసుకోవచ్చు అనమాట ఉప్పు కారం కూడా. అంతే అండి, ఫైనల్గా మనకు కర్రీ కూడా రెడీ అయిపోయిందనమాట. ఇది దోశలకు కూడా చాలా బాగుంటుందండి. తర్వాత చూడండి పానీ రెడీ అయింది. ఇక్కడ చూడండి స్వీట్ పానీ, కర్డ్, ఇంకా మేడం ఏమో అవి ప్రిపేర్ చేసుకొని వచ్చారు. ఆ 2 ప్లేట్లు అంటే కజ్జికాయలు, ఆ పాపడు, ఈ ప్లేట్స్ అన్నీ మేడం తీసుకొని వచ్చారు. ఇవన్నీ ఇంట్లో స్వప్న చేసింది అనమాట. చూడండి ఈ విధంగా ఫైనల్గా మా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూడండి మేమైతే ఎలా ఎంజాయ్ చేస్తున్నామో చూడండి. ఈ విధంగా వీక్లీ 1 టైం అన్న ఫ్రెండ్స్ ఉంటే ఈ విధంగా చేయండి, చాలా బాగుంటుంది. అంటే వాళ్ళకు కూడా పిల్లలు కూడా ఆడుకుంటారు. ఫ్రెండ్స్ అనేది లేడీస్ మనం ఎంజాయ్ చేస్తాము, జెంట్స్ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. చాలా బాగుంటుందండి. ఇక్కడ మాత్రం ఈ విధంగానే ఎంజాయ్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.